చాలా జాగ్రత్తగా వినండి. భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. సో తద్వారా మీరు జాగ్రత్తగా ఉంటారని, మీరు మీ ఆత్మను మీరు సిద్ధపరచుకుంటారని నేను ఆశిస్తున్నాను. రైట్. ఒక స్క్రోల్కి 6-7 ముద్రలు ఉంటాయి. 7 ముద్రలు విప్పినప్పుడే ఆ స్క్రోల్ అంటే ఒక బుక్ లాగా మీ భాషలో చెప్తాను. ఆ బుక్లో ఏముందో తెలియడానికి 7 ముద్రలు దేవుడు పెట్టి ఉంచుతాడు. ఆ 7 ముద్రలు విప్పినప్పుడే ఆ బుక్లో ఏముందో తెలుస్తాను. ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. స్టోరీగా కాకుండా, డెప్త్గా కాకుండా, ఫాస్ట్గా డైరెక్ట్గా చెప్పేస్తాను. సో ఇప్పుడు మనమందరం ఏ యుగంలో ఉన్నాం, ఏ ఒక్క జనరేషన్లో ఉన్నామని అంటే 6th ముద్ర, 6వ ముద్రను దేవుడు తెరిచాడు. యేసుక్రీస్తు ప్రభు 6వ ముద్రను విప్పేశాడు. విప్పేసినప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయి? నేను ఈ సంవత్సరంలో చెప్పాను, ప్రతి ఒక్క దగ్గర భూకంపం రావాల్సిందే. ప్రతి ల్యాండ్ ఏదైతే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి భూమి, ప్రతి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి దేశం, ప్రతి ఒక్క ల్యాండ్, ప్రతిది కూడా భూకంపం కావచ్చు, ఇంకేదైనా వైపరీత్యాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం అనుభవించాల్సిందే. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ వైలెన్స్. సో అది ఎప్పుడు జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఈ ఇయర్లో ఆల్రెడీ స్టార్టెడ్. సో అక్కడ 6వ ముద్ర ఇప్పినప్పుడు రహస్య రాకడికి 6వ ముద్ర ఇప్పబడినప్పుడే రహస్య రాకడ వస్తుంది. ఇప్పబడినప్పుడే అంటే ఇప్పిన వెంటనే కాదు. సో ఆ యుగంలో మనం ఉన్నాం. అంటే 7వ ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది, 6వ ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది? 7వ ముద్ర రహస్య రాకడ అయిపోయిన తర్వాత 7వ ముద్ర విప్పబడుతుంది. 7వ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో, 7వ ముద్ర విప్పబడుతున్న ప్రాసెస్లో 7 బూరలు ఉంటాయి, ట్రంపెట్స్. 7 బూరలు ఎవరైతే 7 దూతలు పట్టుకొని ఉంటాయో అవి ఊదటానికి రెడీగా ఉంటాయి. ఎప్పుడు? 7వ ముద్రను విప్పినప్పుడు. బట్ 6వ ముద్ర ఎప్పుడైతే దేవదూత యేసుక్రీస్తు శక్తితో విప్పుతుందో అప్పుడు ఏవేవి జరుగుతాయి ఒకసారి చూద్దాం. ఈ కాలంలో పెద్ద గాలి చేత ఊగలాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండల గుహలలోను బండ సందులలోను దాగుకొని చాలు. సో ఏమేమి జరుగుతాయంట? ఆకాశంలో సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇప్పుడు మట్టల ఆదివారం, దిస్ ఈస్ ద డే ఆఫ్ లైక్ ఫెస్టివల్ ఆఫ్ ద యెరూషలేం. సో ఈ రోజు నుంచి మొదలుకొని నేను పరిశుద్ధాత్మ చేత చెప్తున్నాను, ఈ రోజు నుంచి మొదలుకొని రానున్న రోజులన్నిటిలో ఆకాశములో సూచనలు జరుగుతాయి. ఆకాశములో వింత సూచనలు జరుగుతాయి. ఏవైతే నార్మల్గా ఇప్పుడు కనిపిస్తుందో దానికి సంబంధమైన వ్యతిరేకత ఆకాశంలో మొదలవుతాయి. ప్రతి ఒక్క ల్యాండ్ అనగా ప్రతి దేశం, ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క భూకంపాన్ని అనుభవించాల్సిందే. అది ఎంత తీవ్రత వస్తుందనేది నేను చెప్పలేను. ఎంత తీవ్రత వస్తేనే దేవుని చిత్తమని నేను చెప్పట్లేను. కానీ ప్రతి ఒక్క దేశం, ప్రతి రాష్ట్రం దేవుడు కల్పించిన ఉగ్రత ఏదైతే ఉంటుందో ప్రతి దేశం అనుభవిస్తారు. ఒకరేమో భూకంపం అనుభవిస్తారు ఒక దేశం, ఇంకో దేశం పెద్ద పెద్ద టోర్నడోలు, నేను ఆల్రెడీ చెప్పాను, సుడిగాలు. ఆ సుడిగాలి వస్తే ఆకాశము నీకు కనిపించదు, అనగా ఆకాశం అంతా ఎర్రగా అయిపోయి ఆకాశం అంతా చీకటిగా అయిపోతుంది. ఎందుకంటే అంత భూమి మీద ఉన్న దుమ్ము అంతగా లేచి ఒక వారం రోజుల వరకు సరిగ్గా ఆక్సిజన్ రాదండి. వారం రోజుల వరకు ఆ దుమ్ము అలానే ఉంటుందంట. అలా ఒక ఊరి గురించి నేను మాట్లాడట్లేదు, కొన్ని 1000 కిలోమీటర్ వరకు, 100 కిలోమీటర్ వరకు ఆ దుమ్ము లేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ చూసి భూ ప్రజలు భయపడి దేవుని దగ్గరకు వస్తారు, కానీ దేవుడు వాళ్ళకి రక్షణ ఇవ్వలేడండి. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినముగా ఉన్నాయి. ఏదో నాకు అయిపోతాదనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేర్చుకోలేడండి. ఇది బాగా గుర్తుపెట్టుకో. నాకేదో అవుతుంది కాబట్టి నేను దేవుని దగ్గరికి వస్తున్నానంటే నిజంగా దేవుడు చేర్చుకోడు. ఎందుకంటే దేవుని మీద ఇష్టంతో, లేకపోతే నమ్మకంతో, విశ్వాసంతో వస్తేనే దేవుడు మనందరినీ ప్రేమతో చేర్చుకుంటాడు అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. సో అక్కడ 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశ మండలములో రకరకాల సూచక క్రియలు, రకరకాల అద్భుతాలు కనిపిస్తాయి.
నెక్స్ట్ చాప్టర్ చదువుదాం, 7వ అధ్యాయం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో ఎటు తర్వాత ఈ ఏవైతే భూకంపాలు ఇవన్నీ అయిపోయిగా వచ్చినాయో అటు తర్వాత, ఇది బాగా వినండి, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో భూమి యొక్క 4 దిక్కులు 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా భూమి యొక్క 4 దిక్కుల యొక్క వాయువులను అనగా శక్తి ప్రభావములను దేవదూతలు ఏం చేస్తాయంట, పట్టుకుంటాయంట. తద్వారా భూకంపాలు రావు, తద్వారా సునామీలు రావు, తద్వారా వాయుమండలములో ఉన్న గాలి ఏదైతే అతి ఎక్కువగా వస్తుందో దానివల్ల వచ్చే ప్రతి ఒక్క ప్రళయం ఏదైతే ఉందో అది ఆపివేస్తాయి. ఈ 4 దూతలు 4 దిక్కుల నుండి అవన్నీ బంధించేస్తాయంట. తద్వారా లోకము సమాధానంగా ఉండేటట్టుగా అయిపోతుందంట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇండైరెక్ట్ వర్షన్. ఇప్పుడు లోకమేమో వైలెన్స్లో వచ్చేస్తుంది, అందరం గలీబీలు అయిపోతాం. కానీ అటు తర్వాత దేవదూతలు ఏం చేస్తాయంట, 4 దిక్కుల ఉండి వాయువులను పట్టుకున్నప్పుడు ఏ ప్రళయము ఈ భూమి మీదకి రాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా సమాధానంగా ఉంటారంట. ఏ అపాయము తలెత్తబడదు, ఏ భూకంపము రాదు, ఏ చీకటి ప్రయోజనాల కొరకు ఎవరు ఏ ఒక విషయాలలో తొందరపడి ఒకరిని చంపరు, అంత సమాధానంగా ఉంటారంట. ఒకసారి చదవండి, కంటిన్యూ ద స్క్రిప్చర్. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఫ్రమ్ ఈస్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఈస్ట్ నుండి ఒక వ్యక్తి లేస్తాడు, అది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ చెప్పు. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను, ఇది బాగా వినండి, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు, పరిశుద్ధాత్మ సంబంధమైన ముద్ర వాళ్ళకు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను భూమికైనను చెట్లకైనను హాని చేయవద్దని. ఇప్పుడు హాని అవుతుంది, కానీ అటు తర్వాత మళ్ళీ హాని జరగదు. ప్రశాంతత అనేది భూలోకం మీదకి వచ్చేస్తా. ఎప్పుడు వరకంటే ఆయన పిల్లలు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన పిల్లల పైన నొసటి పైన పరిశుద్ధాత్మ సంబంధమైన అభిషేకం కలిగిన ముద్ర ఎప్పుడైతే ఆ దూత వేయే వరకు ఎలాంటి అపాయాలు భూమి మీద జరగవంట. ఎప్పుడైతే ఆ ముద్ర నొసటి పైన అనగా పరిశుద్ధాత్మ ముద్ర నీకు నాకు తెలియకుండా దేవుడే అది ఆత్మీయంగా ఎప్పుడైతే వేయటమో ఆగిపోతుందో నటు తర్వాత చూద్దాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ఇజ్రాయేల్ ప్రజలేమో అంతమంది ఉంటారు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ముద్ర మన నొసటి మీద లేకపోతే మన మీద మన ఆత్మ పైన ఎప్పుడైతే ముద్రించబడుతుందో అటు తర్వాత నేను చూడగా ఇది రాప్చర్. ఈ పాయింట్ లోనే రాప్చర్ ఉంది, అది మిస్ అయింది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి గోత్రముల నుండి జాతి నుండి కులము నుండి మతము నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి ఎవరైతే యేసుక్రీస్తును ప్రభుని నమ్మినారో వాళ్ళు ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వీళ్ళంతా ఎవరండి? ఒకే కులానికి సంబంధమైన వ్యక్తులా, ఒకే జాతికి సంబంధమైన వ్యక్తులా? కాదు. ఈ భూలోకములో ఏ భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషలు మాట్లాడే వారిలో నుండి కొంతమంది యేసుక్రీస్తుని నమ్మి ఆయన విశ్వాసము చేత ఆయన చెప్పినట్టుగా విని ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళు, లేకపోతే రకరకాల కులాల నుంచి వచ్చిన కొంతమంది యేసుక్రీస్తు ప్రభును నమ్మి ఆయన చెప్పినట్టుగా ఫాలో అవుతున్న వాళ్ళు, రకరకాల మతాల నుండి వచ్చిన కొంతమంది, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి కొంతమంది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నారో నమ్మి ఆయన చెప్పినట్టుగా ఎవరైతే అభ్యాసము చేత వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు లెక్కకు అసలు లెక్క లేనంత మంది ఉండి ఏం చేస్తున్నారు చూద్దాం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఏ వస్త్రములు ధరించుకున్న వారే ఉన్నారు? తెల్లటి వస్త్రము ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు. ఒకసారి గడి చదువుదాం. ఏందది? ఖర్జూరపు మట్టలు. ఏందది? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి ఏ మట్టలు పట్టుకోనండి? రాప్చర్. సో రాకడ అయిపోయిన తర్వాత ఆయన ఆకాశ మండలములో మనం ఎప్పుడైతే వెళ్తామో దేంతో వెళ్తాం? ఖర్జూరపు మట్టలతో వెళ్తాం. దీనికి 2025 సంవత్సరం దిస్ ఈజ్ నఫ్.
ఈ 2025 సంవత్సరం మట్టల ఆదివారం నుండి స్టార్ట్ అవుతుంది ప్రతి ఎర. సో దేవుడు కల్పించిన ఆయన హృదయానుసారులను ఆయన ప్రేమించక మాన్నాడు, మూర్ఖులను తన్నిసి పెడతాడు. లో జరుగుతున్న ప్రతి భూకంపాలకు మంచోడు చనిపోతాడు, చెడ్డోడు చనిపోతాడు. దాంట్లో దేవుని పిల్లలు ఉంటారు, దేవుని పిల్లలు కానివారు ఉంటారు, ఇద్దరు చనిపోతారు. అంటే ఈ ప్రళయానికి అందరూ దానికి సమాప్తముగా పనిచేస్తారు. కానీ మళ్ళీ అటు తర్వాత 4 దూతలు, వాయుమండలములో ఉన్న 4 దూతలు వాయువుని పట్టుకొని ఉండగా అప్పుడు ఏ అపాయం మళ్ళీ జరగకుండా ఉంటారు. అందుకని తెస్సలోనికీయులకు రాసిన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, పౌలు, లోకము నెమ్మదిగా ఉండటము చూసి భయమేమీ లేదని తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తాడంట. ఇప్పుడు లోకం నెమ్మదిగా ఉండి లోకం భయమేమీ లేదు, లోకం సమాధానంగా ఉండటం ఇప్పుడు కాదు, కమింగ్ డేస్. హల్లెలూయా. అది రానున్న రోజులు 2026 కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో అది మూమెంట్. ఆ మూమెంట్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంకా మనం బంధకంలో ఉన్నట్లయితే, ఇంకా మనకి విడుదల రాకపోతే కనుక ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. దిస్ ఇస్ ద టైమ్ బిలాంగింగ్ టు గాడ్స్ కింగ్డమ్. సో మన మీద యుద్ధాలు ప్రకటించబడతాయి, క్రైస్తవుల మీద దాడులు అవుతాయి, సాక్షులు అవుతారు, రకరకాల దైవజనుల్ని చంపేస్తారు. ఎలాగా? ఇంకా సీక్రెట్గా కాదు, బహిరంగంగానే చంపేస్తారు. ఇది మీరు చూసినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి, రైట్? ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు సూచన ఏంటంటే ఆరవ ముద్ర విప్పబడి చాలా సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు భూకంపాలలో, వాయిలెన్స్లో మనం ఉన్నాము. సో ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత 2026లో మళ్ళీ మే జూన్ వరకు మళ్ళీ మట్టలాదివారం తర్వాత ప్రశాంతకరమైన వాతావరణం ఈ భూలోకంలో రాబోతుంది. ఆ ప్రశాంతకరమైన వాతావరణంలోకి వచ్చినప్పుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్స్ ద డే ఆఫ్ ది రాప్చర్. అది రాకడలోకి మనల్ని తీసుకుపోతుంది అనేది వాక్యం మనకి సూచిస్తుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని రాజ్యం కొరకు పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ అందరికీ సెలవిస్తున్నా. సో ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ రివీల్డ్. హల్లెలూయా. ప్రభు దినం ఎప్పుడు వచ్చినో మనిషి కుమారుడికి దూతలకు తెలీదు. ఆ నెల కానీ ఆ రోజు కానీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. బట్ ఐ నో ద ఇయర్. సంవత్సరం ఎప్పుడు వస్తుందో మనకి తెలుసు. ఆ సంవత్సరంలో డే తెలియదు నీకు, బట్ ఆ సంవత్సరం ఎప్పుడో తెలుస్తుంది. అది పరిశుద్ధాత్మ క్రియల చొప్పున దేవుని మహిమార్థమై అది మీకు బయలుపరచబడతారు. అందుకని ఆ సిద్ధపరచబడని వాళ్ళకేమో యేసుప్రభు ఎలాగొస్తాడంట? దొంగ వలె. మనం వెలుగులో ఉన్నాము కనుక ఆయన దొంగ వలె రాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చీకట్లో ఉండి పడుకున్న వాడికి యేసుప్రభు దొంగ వలె కనిపిస్తాడంట, కానీ వెలుగులో ఉన్న వాడికి యేసుప్రభు దొంగ వలె రాడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. సో స్టిల్ దెర్ ఇస్ ఎ టైమ్ అని నేను చెప్పట్లేదు. సో మీ కర్మ మీ మీద రాసుకుంటే మీ కర్మ, సో దేవుని మీద రాసుకుంటే దేవుని కర్మ మీ మీదకి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి మీ ఆత్మ సిద్ధం చేసుకోండి. ఆయన రాజ్యము ప్రతిష్ఠించబడటానికి రోజు దగ్గరగా పడ్డాయి. ప్రతి ఒక్క ప్రాంతం భూకంపానికి లోనవ్వాల్సిందే. ఒకవేళ భూకంపానికి లోను కాకపోతే అగ్నికి లోనవుతాయి. ఈ యొక్క సెన్సెస్ ఉంటాయి, 5 సెన్సెస్తో కలిపి ఈ పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలు ఏవైతే ఉంటాయో ఆ పంచభూతాలతో కలిగిన ఆ ప్రళయమే ఈ భూమి మీదకి ఈ సంవత్సరంలో వస్తాయి. సో ఐ బిలీవ్ ప్రతి ఒక్కరు కూడా దానికి సిద్ధపడి ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రోగం ద్వారా కలగొచ్చు, భూకంపాల ద్వారా కలగొచ్చు, ఎక్కువ శాతం ప్రకృతి వైపరీత్యాల ద్వారానే కలగొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవి చూసి మీరు భయపడనక్కర్లేదు. మీరు సిద్ధపడకపోతే మీరు భయపడండి, సిద్ధపడితే భయపడి సిద్ధపడండి. సిద్ధపడకపోతే భయపడి సిద్ధపరచబడేలాగా మీ మనసుని దృఢపరచుకొని ధైర్యము తెచ్చుకోండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో ఇది ప్రవచనాసారముగా అన్ని రంగాలలో దేవుడు తొందరగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటాడు. అభిషేకం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఆయన ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ కోసము రోజులు తక్కువ చేయబడ్డాయి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆ వర్స్ చదవండి. ఆ దినములు తక్కువ చేయబడకపోయినా ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ
చేయబడను. ఏర్పరచబడు వారు నిమిత్తము ఆ దినములు ఏం చేయబడతాయంట? తక్కువ చేయబడతాయంట. మనం అనుకుంటాం చాలా రోజులు ఉంది ఇంకా రాప్చర్ కానీ. సో దయచేసి బాగా గుర్తుపెట్టుకో, ఇది చాలా సింపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు సిద్ధపరచబడుతున్నారేమనే భ్రమలో బ్రతకొద్దని, అందుకే సింపుల్గా చెప్తున్నా. ప్రొఫెటికల్గా పరిశుద్ధాత్మతో బలమైన అభిషేకంతో చెప్పినాను అనుకోండి, మీరు ఖచ్చితంగా సిద్ధపరచబడుతున్నారనే భ్రమలోనే బ్రతుకుతారు. అట్లా వద్దు. సింపుల్గా చెప్పినప్పుడు మీ నడుబడి బలంగా చూసుకుంటారు. ఎక్కడ తగ్గిపోతున్నా, ఎక్కడ బలహీనముగా ఉన్నా, ఏ విషయంలో దేవుని రాజ్యం కోసం ప్రయత్నం నేను చేయట్లేదు. సో దయచేసి అర్థం చేసుకో. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైతే తండ్రి చిత్తమును చేస్తారో వాళ్ళే ఆయన రాజ్యానికి వెళ్తారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఆయన రాజ్యానికి పోడు. ఎవరు పోతారంట? తండ్రి చిత్తము చేయువాడే ఆయన రాజ్యానికి వెళ్తాడు. అందుకే చెప్పాను, ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోనే ఉంటే మాత్రం యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రాప్చర్. రాకల్లో ఎత్తబడే వాళ్ళు రాజుల వంశములో పుట్టేవాళ్ళుగా ఉంటారు. ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడే వాళ్ళు రాజుల వంశంలో స్థిరులై ఉంటారు. వాళ్ళే ప్రధాన యాజకులుగా, వాళ్ళే ప్రిస్టియుట్గా పనిచేస్తారు. దేవుని మర్మమైన ఈ సంగతిని నేను ఎక్కువ బయలుపరచలేను కానీ మీకు అర్థవంతంగా చెప్తున్నాను. సో ఎవరైతే దేవుని రాజ్యం కోసం ప్రయత్నాలు చేసి ఆ రాజ్యం నిలబడాలని, దేవుని రాజ్యం ప్రతి ఒక్క స్థానంలో, ప్రతి ఒక్క ఊళ్ళలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కట్టబడాలని ఎవరైతే బలంగా ప్రయత్నం చేస్తున్నారో దేవుని అగ్ని నీలో ఎక్కువ అవుతుంది, దేవుని శక్తి నీలో ఎక్కువ అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ టైంలో చాలామందికి సుఖం పెరుగుతుంది. ఈ టైంలో చాలామందికి క్రైస్తవులకి చాలా డబ్బులు దేవుడిస్తాడు, చాలా ఐశ్వర్యం దేవుడిస్తాడు, ఉద్యోగాలు దేవుడిస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, డబ్బులు, బంగారము, వజ్రాలు అన్నీ చేస్తాడండి. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యేసుక్రీస్తు నామములో మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడతాదనే వాక్యము అప్పట్లో నెరవేర్చబడలేదేమో కానీ ఇప్పుడైతే సంపూర్ణంగా నెరవేర్చబడతారు. ఆమె నన్నరా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ఇది హెచ్చరిక చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నా, యథార్థముగా నేను చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ద టెస్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో 10,000 సంపాదించలేని ఒకప్పుడు నీ జీవితంలో ఈరోజు 40, 50, 60, 70,000 సంపాదించగలుగుతున్నా. దేవుడు పెట్టిన భిక్ష నేను చెప్పట్లేదు, దేవునికి ఇచ్చిన సామర్థ్యం అది. కానీ ఆ దినం నీ గుర్తు రాదు, ఈ దినం మాత్రమే గుర్తుంటాను. పౌలు అంటాడు కదా, దీన స్థితిలో ఉండటము తెలుసు, సంపన్న స్థితిలో ఉండటము నాకు తెలుసు. గుడ్స్లోకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడం ఇబ్బందికరంగా అనిపిస్తే రాకలు ఎత్తబడుతుంది. పెద్ద పెద్ద మేడలోనే నేను సువార్త చెప్తా, పెద్ద పెద్ద బంగ్లాలోనే నేను మంచిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానంటే అది ఎంతవరకు సహజంగా పనిచేస్తాను. హల్లెలూయా. సో గాడ్ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. సాతాని యొక్క శక్తుల ప్రభావము పని చేస్తాదా చేయదా పక్కన పెడితే, నేను మాట్లాడుతున్నాను కదా, వాట్ సో ఎవర్ యు ఆస్క్ ఇట్ విల్ కమ్ టు యూ. ఏది అడిగినా నీకు వస్తుంది. నీకు అనట్లేదు, ఈ భూలోక ప్రజలలో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి, నిజాయితీగా దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము వాళ్ళ జీవితంలో ఈ కాలములో వారి జీవితంలో కలుగుతారు. సిరి సంపదలు వారి జీవితంలో దేవుడు సమృద్ధిగా ప్రతిష్ఠిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, బలగం పెరుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతారు, వీళ్ళు పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాలలో యూ షల్ బి బ్లెస్డ్. ఇట్ ఈస్ నాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద రియాలిటీ ఫార్మ్, ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రియాలిటీ. సో దేవుడి యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ స్టిల్ మీ గుణవంతురాలైన శక్తితో, ప్రభావంతో, నీతిపరమైన శక్తి మీకు ఉన్నట్లయితే మీరు రాకలు ఎత్తబడతారు. అవి ఎప్పుడైతే చూసి గర్విష్ఠురాలుగా మీరు ముందుకెళ్తారో దట్స్ యువర్ జెన్యూనిటీ ఆఫ్ యువర్ స్పిరిట్. దాన్ని బట్టి మీరు దేవుని రాజ్యం కట్టగలుగుతారా, మీ రాజ్యాన్ని మీరు కట్టగలుగుతారా అనేది మీరే, మీ చేతితోనే దేవుడు మీ చేతితో నిశ్చయముగా మీకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి పనికిరాని పనులను విడిచిపెట్టి, నిష్ప్రయోజనమైన కార్యాలను విడిచిపెట్టి, అనగా లోక సంబంధమైన కొన్ని పనులు ఉంటాయి, వాటిని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మనం లోకానికి వేరై ఉన్న వాళ్ళము. మనల్ని లోకం మెచ్చుకుంటుందా ఎప్పుడైనా? నువ్వు దేవుని నమ్మినావని నువ్వు లోకంలోకి వెళ్తే నిన్ను మెచ్చుకుంటారా? చెప్పండి, మెచ్చుకో. నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్మాను అని బలంగా నువ్వు బయటికి వెళ్ళి చెప్తే
నిన్ను వచ్చి హత్తుకుంటారా? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను 1,00,000 రూపాయలు ఇస్తా, ఇంకెక్కువ చేయాలని నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరండి. అర్థం చేసుకోండి. అంటే దేవుడు ముందే చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆశ్చర్యపడకండి అని అంటాడు. లోకం నుంచి నేను నిన్ను ఏం చేశాను? వేరు చేశాను. ఐ హ్యావ్ డివైడెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వ్యక్తివి నువ్వు కాదు, దైవ రాజ్యానికి సంబంధమైన వ్యక్తివి కనుక ప్రశాంతకరమైన వాతావరణంలోకి వెళ్ళాలంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల స్టేజ్లో ఉన్న మానవులు రకరకాల శోధనలో పడతారు. పెద్దవాళ్ళు డబ్బుకు లోనవుతారు. పెద్దవాళ్ళు దేనికి పడతారంటే డబ్బుని చూసి మనిషి ఆగమైపోతాడు. డబ్బే ప్రపంచం, డబ్బే మనిషిని అంతా కూడా కుప్పకూలేలాగా చేస్తారు. దాని మీద మన విశ్వాసం కాదు. నీకు డబ్బు రాదని చెప్పట్లేదు, డబ్బు వద్దని చెప్పట్లేదు. దేవుడు ఎంత ఇస్తాడో దాన్ని బట్టి సంతృప్తిగా నువ్వు ముందుకు వెళ్ళు. నీకు ఎప్పుడు అవసరం వస్తుందో దేవునికి తెలుసు. ప్రార్థన చేయి, దేవుని జ్ఞానంతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రతి కార్యము ఆశతో కాక ప్రేమతో చేసే సామర్థ్యం నీలో పెరుగుతా. సో పెద్దలు డబ్బుకు పడతారు. మధ్య వయసులో ఉన్న కొంతమంది వ్యక్తులు కనెక్షన్స్కి, ఎమోషనల్స్కి, చుట్టాలకు, బంధువులకు బంధించబడతారు. టీనేజ్ లవ్, ఆ పనికిరాని లవ్లో ఉండి, పనికిరాని రిలేషన్షిప్లో ఉండి, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా, నేను ఈ అమ్మాయి ప్రేమిస్తున్నా, ఈ అమ్మాయి లేకపోతే నాకు బ్రతికే లేదు, ఈ అబ్బాయి లేకపోతే నా జీవితమే వ్యర్థము. ఏం మోస్తున్నారు వాళ్ళు? కాడి. ఎవడేసాడా కాడి? అబ్బాయి అమ్మాయి మీద కాడేస్తాడు, అమ్మాయి అబ్బాయి మీద కాడేస్తాడు. సో తల్లిదండ్రులు పెట్టారా, అమ్మ నువ్వు ప్రేమించిపో అమ్మని? పెద్దలు పెట్టారా? లేదు. అంటే ఏం చేస్తున్నారు? అలాంటి దాంట్లో ఉంటే యూ విల్ మిస్ ద రాప్చర్. డెఫినెట్లీ ఐ గివ్ యూ ద స్టేట్మెంట్. హల్లెలూయా. ఎందుకంటే రాకడలో వెళ్ళే ముందు నీ దృష్టి ఒకరి మీద బంధించబడొద్దండి. నువ్వు లవ్ చేస్తున్నా ఒకరినంటే నీ మైండ్ ఎక్కడ ఉన్నట్టు? ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నా, సార్ ఏం ప్రార్థన చేస్తున్నావు తెలుసు? ఆయన కోసమే ప్రార్థన చేస్తున్నా. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా దేనికోసం? ఆమె కోసమే. ఆమె మారాలి, ఆమె మారాలి, యేసు నామములో ఆమె మారాలి. ఒకవేళ మనం క్రిస్టియన్ అయ్యి ఉండి అబ్బాయి హిందూ ఉన్నా అనుకో, ఆయనను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అనుకో క్రిస్టియన్స్గా, ఏం చేస్తారు చెప్పు? ప్రార్థన, ఆయనకి యేసు నామములో రక్షణ కలుగును కాక. అంటే ఇవన్నీ దేనికండి? దేనికి మార్గం చూపిస్తుంది ఇవన్నిటి? అంటే ఏ కాడిని మోస్తున్నారు వీళ్ళు? లోక కాడినా, దైవ కాడినా? ఏ కాడితో బంధించబడే వ్యక్తులకు బాగా వినండి, దే విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రాప్చర్. వాళ్ళు రాకల్లో ఎత్తబడకుండా వాళ్ళు బంధించబడిన వాళ్ళే ఈ భూలోకానికి బంధన వేసినట్టుగా బంధించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. So I pray in the mighty name of Jesus, let all the people come out from this situation in the mighty name of Jesus. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా మనమందరముకు దేవుడు మనకి విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా. సో ఏ స్టేజ్లో మీరు ఉన్నారో ఆ స్టేజ్కి సంబంధమైన ఒకరు లవ్ అనే రిలేషన్షిప్లో పడిపోతారు. కొద్ది వయసు పెరగగానే డబ్బుకు లోనవుతారు. కొద్ది వయసు పెరగగానే ఇంకా రకరకాల లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు లోబడతారు. అంటే నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా అనడానికి ఉండాలి కాబట్టి వాళ్ళు సంపాదించుకోవడానికి పోతారు. ఏం సంపాదించుకోవడానికి? లోక మర్యాదలు, లోక సంబంధమైన ఈ పొలిటికల్ థింగ్స్, లోక సంబంధమైన పెద్దలు నాకు తోడై ఉండాలి, వారు నాకు పరిచయస్తులుగా ఉండాలి అని వీళ్ళ వెనకాల ఏం చేసుకుంటారు? బలగాన్ని సృష్టించుకుంటారు. ఈ బలగాన్ని పెంచుకునే ప్రాసెస్లో ఎవరిని మర్చిపోతారండి? దేవుణ్ణి మర్చిపోతారు. ఒకవేళ సమస్య వస్తే దేవా నువ్వు నాకున్నావు అనే విశ్వాసం కన్నా ఎక్కువగా ఎవరి మీద విశ్వాసం ఉండాలి? నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడనే విశ్వాసం ఉండాలి. నీకోసం రక్తం కార్చలేదండి మన ప్రజలు. హల్లెలూయా. మన రాజులు మీకోసం రక్తం కార్చలేదు. మన రాజు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువే మీ అందరి కోసం రక్తం కార్చి ప్రాణం ఇచ్చి నీ పాపం వెళ్ళిపోవడానికి ఆయన రక్తం మాత్రమే ఉపయోగకరంగా నీ జీవితానికి పనిచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి మనమందరము కూడా రాకడికి సిద్ధపరచబడేలాగున దేవుడు మీకు శక్తిని, బలాన్ని, జ్ఞానమును, ఆదరణ ఇచ్చునుగాక. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. చిన్న విశేషాలలో దయచేసి ఎవరు కూడా బంధించబడకుండా అందరం కూడా దైవ కృప చొప్పున ముందుకు వెళ్ళినట్లు ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళండి. ఇంకా లవ్లోనే ఉన్నారు టీనేజర్లు అంటే మీ కర్మ. నేను పరిశుద్ధాత్మ అవసరం లేదు, వాక్యపరంగా చెప్తున్నాను. యు విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
26 సంవత్సరాలు వచ్చాయి, 27 సంవత్సరాలు వచ్చాయి, ఒకరినొకరు చూసుకోవాలి కాబట్టి సరే అమ్మాయి నచ్చింది అనడంలో తప్పులేదు. వీళ్ళేంది 18, 17, 19, 20, ఈ కాలంలో అయితే 12, 10, 9 ఆ 9 ఏజ్ ఉన్నోడికి అమ్మాయి నచ్చిందంట. ఆ అమ్మాయి 9 ఏజ్ ఉంటుంది, ఇంకొక అబ్బాయి ఏంటి ఇవన్నీ అసలు? అంటే వాళ్ళు దేంట్లో ఒక కాడి వాళ్ళ మీద మొయ్యబడింది. వాళ్ళు బంధకంలోకి వెళ్ళిపోయారు, చీకటి శక్తుల్లో వాళ్ళు బంధించబడ్డారు. హల్లెలూయా. కొంచెం పెద్దలుగా ఉండి వివాహమై అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్న వారికి డబ్బు పిచ్చి, ఆ డబ్బే నా జీవితం, ఆ డబ్బే నా సంబంధమైన శ్వాస అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. ఒకే టైంలో సిరిని, వాక్యం కంటిన్యూ చేయండి, ఒకే టైంలో సిరిని దేవుణ్ణి పూజించాలి. సిరి అంటే డబ్బు. ఆ డబ్బును దేవుని ఒకేసారి మనము ఆరాధించలేము. ఉంటే సిరినన్ను ఆరాధిస్తావు, ఉంటే దేవుణ్ణైనా ఆరాధన చేస్తావు. హల్లెలూయా. మనోళ్ళు ఏం చేశారో తెలుసా? ఈయనండి జోక్. ఈ డబ్బునే ఇస్తే డబ్బునన్ను ఆరాధించాలి, లేకపోతే దేవునన్ను ఆరాధించాలని వాక్యం చెప్తుంది. కానీ లోక ప్రజలు ఏం చేశారు? ఆ డబ్బే దేవుడిగా చేసి దేవుని ఆరాధిస్తారు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? ఆరాధిస్తే డబ్బునైనా ఆరాధించు, అక్కడనే ఉంటావు మొత్తం, లేకపోతే నిజమైన దేవుణ్ణైనా ఆరాధించు. కానీ లోకం ఏం చేసింది? ఆ డబ్బుని దేవుడిగా చేసి ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఏం ప్లాన్ వేసింది చూడండి. అంటే అదంతా సత్యమైన మార్గంలో ఉన్నట్ట. ఇప్పుడు డబ్బు ఒక దేవుడితో పోలిస్తే అది కరెక్టా? కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తయారు చేసుకున్న ప్రతి వస్తువు ఆరాధించబడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. మన సాంప్రదాయాన్ని బట్టి ₹1, ఒక ₹10 నోట్లు కింద పడితే తొక్కినాం అనుకోండి, అనుకోకుండానే తొక్కుతారు. కావాలని చేస్తారా? చెయ్యరు. అనుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు చెప్పండి? అదే మనకు 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు కింద పడినప్పుడు తొక్కామనుకో, మొక్కుతామా? మొక్కరు. స్టూడెంట్స్ ఎవరు మొక్కరు? తల్లిదండ్రులు మొక్కుతారు. ఇదా సోషల్ స్టడీసా, లైట్ సైన్సా, ఇదా లైట్. ఎక్కువ జ్ఞానం డబ్బు ఇవ్వదండి, చదివిస్తుంది. దాని పక్కన పెడతాం, డబ్బును మొక్కుతాం. అంటే ఎందుకంటే దేవుడిగా అయింది, చదివేమో దేవుడిగా లేదు మన జీవితాలలో. అంటే ఆ విధంగా ప్రజలు మనం బానిసత్వంలో ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బానిసత్వం నుంచి మనందరం విడుదల పొందుకోవాలంటే నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేయండి. మీ మనసులో ఉంటాడు, మీ ఆత్మలో ఉంటాడు, మీలో ఉంటాడు కనుక మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తే సమస్త విషయాలలో మీకు సంపూర్ణమైన ఆశీర్వాదం మీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అందరికి అర్థమైందా? యేసయ్య రాజ్యం రాబోతుంది కనుక ప్లీజ్ డోంట్ బీ ఇన్ ద ఫేక్ సిచ్యువేషన్. మనమందరము బ్రహ్మపరిచే ఆత్మతో పని చేయకుండా నిజంగా యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధన చేయండి. వీళ్ళు మూర్ఖులు నా చుట్టే ఉన్నారు, మూర్ఖులు అక్కడ ఉన్నారు, మూర్ఖులు నన్ను ఇలా ఇబ్బంది చేస్తున్నారు అనే రోజులు పోతాయి. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని లేవనెత్తుతాడంట. అక్కడ అనేక వంశస్థుల నుండి, జాతుల నుండి, కులాల నుండి, మతాల నుండి కొంతమంది యేసుప్రభు నమ్మిన వాళ్ళందరినీ దేవుడు సమకూర్చి వాళ్ళను సంఘముగా పైకి తీసుకొచ్చిన తర్వాత 7వ ముద్ర దేవుడు ఇస్తాడు. ఆ 7వ ముద్రనే సూచన ట్రిబ్యులేషన్స్, 7 సంవత్సరాల శ్రమ కాలాలు అని అంటారు. అంటే సంఘం శ్రమకాలంలో ఉండదు. శ్రమకాలము రాకమునిపే సంఘాన్ని ఏం చేస్తాడు? దేవుడు తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఆ సంఘాన్ని తీసుకుపోవాలంటే సంఘముగా నువ్వు ఉండాలి. విశ్వాసిగా ఉంటే విశ్వాసులు రాకల్లో ఎత్తబడరు, విశ్వాసులు 2వ రాకల్లో ఎత్తబడతారు. సంఘంగా ఉన్నవాళ్ళు, సంఘముగా అంటే ఆదివారం చర్చికి వస్తున్న సంఘంగా ఉన్నట్టంటే అట్లా కాదు. సంఘానికి దేవుడు ఏ అధికారం ఇచ్చాడు? సంఘాన్ని ఎలా యేసు ప్రభు చూసుకుంటున్నాడు? సంఘానికి ఒక విలువ ఏంటి? సంఘం అంటే చర్చ్ కాదు. సంఘం అంటే ఇలా చర్చికి రావడమే సంఘంగా మార్చబడటము కాదు. సంఘం అంటే దేవుని ఒక ఆత్మను కలిగి ఉండి దేవుని ప్రేమ, దేవుని రాజ్యాన్ని 10 మందికి చాటి చెప్పి ఆయన రాజ్యాన్ని కట్టే ప్రయత్నం చేయటమే సంఘంగా నువ్వు జీవించినట్టు.
ఇలా ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నీలో అగ్ని లేకపోతే కనుక రాకల్లో ఎత్తబడే అవకాశము లేకుండా దేవుడు నిన్ను రెండో రాకల్లో ఎత్తబడేటట్టుగా చేస్తాడు. సో దయచేసి రెండవ రాకల్లో ఎత్తబడకుండా రాకల్లో మనమందరం ఎత్తబడేలాగా మనకు దేవుడు కృపను, శక్తిని, బలాన్ని, భయాన్ని మనందరి జీవితంలో దేవుడు కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మనసుతో సిద్ధపరచబడతారు? 2026 సంవత్సరం దట్స్ ఎండ్ ఆఫ్ ద ర్యాప్చర్. అంటే అది ప్రిపరేషన్కి టైం లేదు. ఇంకా 2025 స్టిల్ హ్యావ్ ఎ టైం. 26లో అడుగు పెడుతున్న ప్రయత్నంలోనే ఏమైనా జరగవచ్చు. నాకు ముందే చెప్తాను, 26 దాటిందని అంటే ఈస్ ఎన్ ఎండ్. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది బిగినింగ్ ఆఫ్ ద ర్యాప్చర్ డేస్. ప్రిపరేషన్ డేస్ పోతాయి, ర్యాప్చర్ డేస్ వస్తాయి. ఇది నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ కర్మ. సో ఎందుకంటే నేను కాదు మిమ్మల్ని తీసుకోపోయేది ర్యాప్చర్లో, ఎవరు? దేవుడు కూడా కాదు, నువ్వే పోవాలి. అర్థమవుతుంది కదా? నువ్వే పోవాలి. నువ్వే పోవాలంటే ఆ స్థితిని కలిగి ఉండాలి, ఆ బట్టలను మనం వేసుకోవాలి, ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధపరచబడితే దేవుడిని తీసుకోపోడు, నువ్వు దేవుడు అక్కడనే ఉంటాడు. పోవాల్సింది ఎవరు? నువ్వు. దేవుడు తీసుకువెళ్ళడం అంటే అర్థం ఏంటి? దేవుడు భూమి మీదకి వచ్చి మనని తీసుకువెళ్తే తీసుకుపోయినట్టు. కానీ దేవుడు భూమి మీదకి వస్తాడా? రాడు. సడన్గా మాయమైపోయి మధ్యాకాశములో మనము అక్కడ నివాసం ఉంటామంట, అక్కడ అపియర్ అవుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద ర్యాప్చర్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళండి. దయచేసి ప్రతి చిన్న అంశాలకు మీరు కనుక బంధించబడితే ఎవడు ఏం చేయలేడు, మీ కర్మనే. ఇంకా చిన్న గొడవలు, చిన్న మిస్అండర్స్టాండింగ్, చిన్న దాంట్లోకి పెద్ద పగలు పెట్టుకొని, ఇంకా క్షమించబడకపోయినా నీ హృదయంలో ఎవరో మీద పగ పెట్టుకున్నా ఆ పగ గుంజుతాదంట నేను ర్యాప్చర్లో పెట్టకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది నిజం. ఎందుకంటే కడుపట్టి కాసు చెల్లించే వరకు అంటాడు. ఆ వచనం దానికే, కడుపట్టి కాసు చెల్లించే వరకు అనంటే లాస్ట్ మూమెంట్లో ఈవెన్ చిన్న క్షమాపణ లేకుండా ఉండడం వల్ల కూడా యూ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. అలాగని వాళ్ళు పరలోక రాజ్యం పోరు అనట్లేదు. ఎక్కడికి వెళ్తారంట? నూతన యెరూషలేములోకి ర్యాప్చర్ అయిన వాళ్ళు పోతారు, రెండో రాకలు ఎత్తబడిన వాళ్ళు పరలోక రాజ్యం పోతారు. నేను పరలోక రాజ్యంలో పోవాలని మత సంబంధమైన ప్రజలందరూ పరలోక రాజ్యమే వెళ్తారు. హల్లెలూయా. నూతన యెరూషలేము అనగా సియోను కుమారి అంటే ఎవరు అండి? సియోను కుమారి అని అంటే నూతన యెరూషలేము. సో అక్కడ యెరూషలేము ఉంది భూలోకంలో. మళ్ళీ ర్యాప్చర్ టైంలో ఆయన ఏం కడతాడంట? నూతన యెరూషలేములో కట్టి నూతన యెరూషలేములోకి మనందరినీ దేవుడు సంఘంగా పిలుస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఇస్ ద డే దట్ ద ఆబ్స్టాకిల్స్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బిగిన్. ఈ రోజు నుంచి ఆకాశ మండలాలలో ఆకాశ సంబంధమైన నక్షత్రాలు, ఆకాశ సంబంధమైన వాయుమండలాలన్నీ కూడా కదలికలు వచ్చేస్తాయండి. 7వ ముద్ర విప్పిన తర్వాత పరలోకంలో నిశ్శబ్దమై ఉంటారు. దానికి సూచన ఏదో తెలుసా? భూకంపం. అంటే పరలోకం కంపిస్తుందంట. ఆ పరలోకం కంపించే ప్రభావము షాడో రూపంలో భూమి మీద పుడుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద భూకంపాలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ల్యాండ్ సఫర్ అవుతుంది, ప్రతి దేశం భూకంపం అనుభవిస్తారు, సునామీ అనుభవిస్తారు, అగ్ని అనుభవిస్తారు, నక్షత్రాలు పడటం అనుభవిస్తారు, ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి భూమికి తగలడం అనుభవిస్తాయి. ఇవన్నీ సంవత్సరంలో జరుగుతాయి. ఎవరైతే సిద్ధపరచబడబోతున్నారో గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే సిద్ధపరచబడాలని ఆశతో లేకుండా నేను భ్రమలో అలానే బ్రతుకుతున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అందరం నిలబడదామండి. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచునుగాక.